ఒక ఫ్యామిలీ. అందులో అమ్మ, నాన్న వాళ్ళకి ఒక పిల్లోడు ఉండేవారు. నాన్నకి 40 సంవత్సరాలు వచ్చేటప్పటికి అమ్మ చనిపోతుంది. అందరూ ఇంకో పెళ్ళి చేసుకోమని ఫోర్స్ చేసేవారు. కానీ అతను ఏమని చెప్తాడంటే, నాకు నా భార్య ఒక గిఫ్ట్ ఇచ్చి వెళ్ళింది, అదే నా కొడుకు. నేను పెళ్లి చేసుకోలేను అనేసి అందరితో తెగేసి చెప్పేశాడు. ఇద్దరు అబ్బా కొడుకులు చాలా హ్యాపీగా బ్రతుకుతూ ఉన్నారు. ఆయన ఒక చిన్న కంపెనీ మెయింటైన్ చేసేవాడు. చిన్నవాడు అదే వాళ్ళ కొడుకు పెద్ద అయ్యేసరికి ఆ ఆఫీస్ వెళ్ళి చూసుకుంటూ ఉండేవాడు. ఏదన్నా ఇబ్బందులు అయితే కూడా అన్నీ చేసేవాడు. నాన్న వాళ్ళ కొడుక్కి ఆ ఆఫీస్ అప్పచెప్పేసి ఇంట్లోనే ఉండే టైంలో ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేశాడు. 1 సంవత్సరం వరకు కోడలు, కొడుకు, తను అందరూ బాగానే ఉన్నారు. అప్పటికే ఇల్లు అంతా కోడలికి అప్పచెప్పేశాడు. తర్వాత నుంచి కోడలు కొద్దిగా మారడం మొదలుపెట్టింది. ఒకరోజు మధ్యాహ్నం అన్నం తిందామని కూర్చున్నాడు. ఆ రోజు అన్నం తింటూ పెరుగుంటే ఇవ్వమ్మా అని అడిగాడు. పెరుగు లేదు అని చెప్పేసి పక్కకు వెళ్ళిపోయింది. ఇదంతా కొడుకు అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చి అన్నీ గమనిస్తూ ఉన్నాడు. కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి అన్నం తిన్నామని కూర్చున్నాడు. తింటూ ఉండగా పెరుగు తీసి మొగుడు పక్కన పెట్టింది. అది చూసిన కొడుకు బాధపడి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. నాన్న పెళ్లి చేసుకో అని ఫోర్స్ చేయడం మొదలుపెట్టాడు. నాన్న ఏమో, నాకెందుకురా పెళ్ళి ఈ వయసులో, వద్దు నాయన, మీరున్నారు కదా అని అనగానే, నేను నీకు పెళ్లి చేయట్లేదు నాన్న అని కొడుకు స్టార్ట్ చేశాడు. నాన్న, నేను నీకు పెళ్లి చేయట్లేదు, అలా అని తను నీకు భార్య కూడా కాదు, నీకు నేను తోడుకి పెరుగు తెచ్చి పెడుతున్నాను అని వెళ్ళిపోతూ, నేను ఇంకటి నుంచి ఆఫీస్ చూసుకోవడం లేదు, పని చేస్తున్నాను, నువ్వు నాకు జీతం ఇస్తావు అని అంటూ తిరిగి అలా వెళ్ళిపోతూ ఉంటాడు. మేము బాడిగింట్లో ఉంటాము ఇంకటి నుంచి, మీ కోడలికి పెరుగు విలువ తెలుస్తుంది అని అంటూ అమ్మ నాన్నలు మాకు ఏటీఎంలు అవ్వాలి, అప్పుడైనా మేము వాళ్ళకి ఆధార్ కార్డు అయ్యే ఛాన్స్ ఉంటుంది అని అనేస్తాడు. థ్యాంక్స్ ఫ్రెండ్స్. కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి.